ఆరోగ్యానికి అడ్రస్ మారింది. అవుట్ఫిట్ ధరిస్తున్నారా మరి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అమ్మవారి ఆలయంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే టీడీపీ మరియు కూటమి పందికొక్కులు 4 కోట్ల రూపాయలకి పైగా అమ్మ సొమ్ముని కొట్టేశారు. దీనికి ప్రధాన సూత్రధారి మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. ఒకటి, పార్కింగ్ కాంట్రాక్టులో అసలు 6 నెలల పాటు ఎటువంటి కాంట్రాక్ట్ రుసుము అమ్మవారి ఆలయానికి చెల్లించకుండా ఫ్రీగా భక్తుల దగ్గర నుంచి పార్కింగ్ ఫీజు, టోల్ ఫీజు వసూలు చేసుకోమని కోట్ల రూపాయలు అమ్మవారి భక్తుల దగ్గర నుంచి కొట్టేయడానికి నిన్ననే 9వ తారీఖున ఒక ఆర్డర్ ఇచ్చారు ఎండోమెంట్ కమిషనర్ గారు. ఒకటి. రెండోది, కనకదుర్గా నగర్లో 24 షాపులు కంట, షాపులు కనకదుర్గా నగర్లోనే రోడ్డుకి అవతల నుంచి రోడ్డుకి యువతలకి మొత్తం కలిపి రోడ్డు వెడల్పు కూడా మీకు తెలుసు కదా, గట్టిగా 20 అడుగులు ఉండదు. మార్చినందుకు అద్దె తగ్గించాలని చెప్పి 40% అద్దె తగ్గించాలని చెప్పి అక్కడ 1 కోటి రూపాయలు, మొత్తం కలిపి 4 కోట్ల రూపాయలకి పైగా అమ్మవారి సొమ్ముని కొట్టేయడానికి అనుమతులైతే ఇచ్చారు. దీనికి ప్రధాన సూత్రధారి మాత్రం మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. అమ్మవారి ఆలయంలో అధికారుల్ని బ్లాక్మెయిల్ చేస్తూ బెదిరిస్తూ ఇది మా టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం అని, మేము చెప్పిందే మీరు వినాలని, వినకపోతే ఊరుకోమని అమ్మవారి ఆలయ అధికారులనే కాదు, ఎండోమెంట్ కమిషనర్ గారి కార్యాలయంలో అధికారులను కూడా బెదిరించి హుకుం జారీ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆలయ అధికారులు కూడా ఒక మాట చెప్పాలి. ఎండోమెంట్ అధికారులు కూడా, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు కూడా ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి. అమ్మవారు ఈ కాంట్రాక్టర్ల మీద, షాపుల మీద ఆధారపడి అమ్మవారు ఉన్నారా, లేకపోతే అమ్మవారి మీద ఆధారపడి ఈ కాంట్రాక్టర్లు, ఈ షాపుల వాళ్ళు బతుకుతున్నారా? దీనికి మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. అధికారులతో పాటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా సమాధానం చెప్పాలి ఈ విషయానికి. అమ్మవారు ఈ పార్కింగ్ కాంట్రాక్టుల మీద, షాపుల మీద, కాంట్రాక్టర్ల మీద ఆధారపడి ఉన్నారా, లేకపోతే ఈ కాంట్రాక్టర్లు, షాపుల వాళ్ళు అమ్మవారి మీద ఆధారపడి ఉన్నారా? దీనికి ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా సమాధానం చెప్పాలి. మీరు కావాలంటే చూసుకోవచ్చు. గత ఏడాది పార్కింగ్, టోల్ ఫీజు వసూలు చేసుకోవడానికి కాంట్రాక్టర్కి అనుమతి ఇచ్చారు. ఒక ఏడాదికి 1,59,00,000 రూపాయలు లీజ్ అమౌంట్, దానికి 18% GST చెల్లించాలి. మొత్తం కలిపి ఏడాదికి 1,87,00,000 చెల్లించాలి. అయితే ఒక ఏడాది పూర్తయింది. 2023 జూన్లో సదరు కాంట్రాక్ట్ తీసుకుంటే ఈ ఏడాది జూన్కి ఒక ఏడాది పూర్తయింది. అప్పటి వరకు డబ్బులు ఎంతవరకు చెల్లించారు, ఎంత బకాయి పడ్డారు అన్నది ఆలయ అధికారులు చెప్పాలి. కానీ ఒక ఏడాదే పూర్తయింది. 2వ ఏడాది లీజ్ కంటిన్యూ కావాలంటే, ఈ పార్కింగ్, టోల్ ఫీజు వసూలు చేసుకుని లీజ్ కంటిన్యూ కావాలంటే 1 నెల ముందు 10% పెంచి అమ్మవారి ఆలయానికి డబ్బులు కట్టాలి. అంటే 1,59,00,000కి 10% పెంచి డబ్బులు కట్టాలి. దానికి కడితే 1,75,00,000 అవుద్ది. దాని మీద మళ్ళీ 18% GST అంటే 30 లక్షలు కట్టి మొత్తం 2,40,00,000
4 లక్షలు 2 కోట్ల 5 లక్షలు అమ్మవారి ఆలయానికి చెల్లిస్తేనే సదర్ కాంట్రాక్టర్కి టోల్ దగ్గర కానీ పార్కింగ్ దగ్గర కానీ భక్తుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అసలు 2వ సంవత్సరం మీరు ఇంతవరకు సదర్ పార్కింగ్ కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు ఎందుకు తీసుకోవాలా? ఆ కాంట్రాక్టర్ మీద అంత ప్రేమ ఎందుకు? అమ్మవారి ఆలయానికి కట్టాల్సిన 2 కోట్ల 4 లక్షలు 2 కోట్ల 5 లక్షలు డబ్బులు మీరు కాంట్రాక్టర్ దగ్గర తీసుకోకుండా కాంట్రాక్ట్ని ఏ విధంగా కొనసాగిస్తారు? ఇక్కడ కూడా ఒక మతలబు ఉంది. కాంట్రాక్ట్ని ఏ విధంగా కొనసాగిస్తున్నారు తెలుసా? 6 నెలల పాటంట ఉచితంగా సదర్ కాంట్రాక్టు భక్తుల దగ్గర నుంచి డబ్బులు కొట్టేయడానికి ఇలా అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఏంటి మురళి గారు, 2వ సంవత్సరం డబ్బులు కట్టాలి, కట్టకుండా ఏం చేశారు? అతను 2 కోట్ల 5 లక్షలు కట్టాల్సిన అవసరం లేదు. కట్టకుండా ఒక 6 నెలల పాటు, అంటే జూన్ నుంచి 6 నెలలు, జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్, ఈ 6 నెలల పాటు ఉచితంగా అమ్మవారి భక్తుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకోవడానికి, డబ్బులు కొట్టేయడానికి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇది ఈఓ గారు రికమెండ్ చేస్తే ఎండోమెంట్ కమిషనర్ కూడా ఏం చేశారు? ఎండోమెంట్ కమిషనర్ కూడా దీనికి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ఎప్పుడో తెలుసా? 9/9/2024, అంటే ఒక 4 రోజుల కిందట. 9/9/2024 ఈ కాగితాలన్నీ మీకు పెడతాను. ఇక ఎండోమెంట్ కార్యాలయానికి ఈఓ గారు రాసింది 18/6/2024. అంటే ప్రభుత్వం మారంగానే వీళ్ళ దోపిడీకి శ్రీకారం చుట్టూ మొదలు పెట్టేశారు. ఇదేది నా సొంతంగా మాట్లాడట్లా, అన్ని ఆధారాలతో వాస్తవాలు మాట్లాడుతున్నా. 6 నెలల పాటు అమ్మవారి ఆలయంలో పార్కింగ్ కాంట్రాక్టర్ బుద్ధా వెంకన్న గారి బినామీ మహేషో ఎవరో ఉంది అతని పేరు, బుద్ధా వెంకన్న గారి బినామీకి 6 నెలల పాటు, అంటే నేను చెప్పేది కాంట్రాక్ట్ ప్రైస్ ప్రకారం అయితే 1,02,00,000 ఫ్రీగా రాసిచ్చారు. వాళ్ళు 1,02,00,000 ఫ్రీగా రాసిచ్చారు. లాభం ఎంత వస్తుందో నాకు తెలియదు. పైన 1,02,00,000 ఈ 6 నెలల్లో అమ్మవారి భక్తుల దగ్గర నుంచి వసూలు చేసుకోవడానికి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేస్తారు. మీరు ఎవరు? అమ్మవారి ఆలయంలో ఫ్రీగా భక్తుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకోమని అధికారిక ఉత్తర్వులు ఇవ్వడానికి అసలు మీరు ఎవరు? మీకు ఏమి హక్కు ఉంది? ప్రభుత్వం మారంగానే దోపిడీ మొదలు పెట్టేశారు కదా మీరు. ఇక డేట్లు కూడా చెప్పే కదా, 18/6/2024 ఎండోమెంట్ కమిషనర్ గారు రిలీజ్ చేసిన ఆర్డర్ 9/9/2024. పోనీ టెండర్ నిబంధనలన్నీ చదవమంటారా? ఇందులో ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన ఎట్లాంటి ప్రభుత్వ అధికారులు వాహనాలు వచ్చినా, ఆలయ వాహనాలు వచ్చినా వాటికి టోల్ గేట్ తీసుకోకూడదు. ఈ 6 నెలలు మినహాయింపు అంట ఎందుకు ఇచ్చారు తెలుసా మీకు? చాలా ఆశ్చర్యపోతారు ఈ మాట చెప్తే. ఈ 6 నెలలు మినహాయింపు దేనికి ఇచ్చారు తెలుసా? ఒకసారి అంట చీఫ్ జస్టిస్ గారు వచ్చారంట దర్శనానికి, హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు వచ్చారంట, అందువలన కాంట్రాక్టర్ క్లాస్ వచ్చిందంట. ఇంకొకసారి గవర్నర్ గారు వచ్చారంట దర్శనానికి, అందువల్ల కూడా లాస్ వచ్చిందంట. నేను చెప్పట్లే ఈ మాటలన్నీ, ఇవన్నీ మన ఈఓ గారు రాసినటువంటి లెటర్లో ఉన్నాయి. నేను చెప్పట్లే, ఇవన్నీ నా సొంత కవిత్వం సొంత పైత్యమో కాదు. ఏంటి? హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు వస్తే కాంట్రాక్టర్ క్లాస్ వచ్చిందంట. గవర్నర్ గారు వస్తే కాంట్రాక్టర్ క్లాస్ వచ్చిందంట. కొండ కింద రాళ్ళు జారిపడినాయి అంట, అందుకని లాస్ వచ్చిందంట. కొండ కింద మీరు తెలుసుగా జారిపడింది, అందుకని లాస్ వచ్చిందంట. ఇదేంటి అంటే అధికారం మీ చేతిలో ఉంటే మిష్టానుసారం రాసేస్తారా? మిష్టానుసారం మార్చేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు
ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చెప్పారు ఎన్నికల ప్రచారంలో, కూటమి ప్రభుత్వం వస్తే దోచుకో దాచుకో తినుకో అని చెప్పారు. ఎవరిని విన్నారా? ఎవరన్నా విన్నారా ఆ మాట? జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో పదే పదే చెప్పారు, కూటమికి ఎక్కడైనా పొరపాటున ఓటేశారనుకో ఈ రాష్ట్రాన్ని దోచేస్తారు వాళ్ళ విధానమే దోచుకో పంచుకో తినుకో, ఇదే పాలసీ ఉంటుందని చెప్పారు. విన్నారా ఎవరన్నా? ఇవాళ అమ్మవారి ఆలయంలో కొట్టేసిన డబ్బులు, ఇది కొట్టేసిన డబ్బులు. ఎక్కడైనా సరే, ఏ ఆలయంలో అయినా సరే, ఎక్కడైనా ఉచితంగా భక్తుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకోండి, దోచేసుకోండి అని అధికారికంగా ఏ ప్రభుత్వమైనా గతంలో ఉత్తర్వులు ఇచ్చిందా? ఏ ప్రభుత్వమైనా? ఒక టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం తప్పించి ఎవరైనా సరే ఇలాంటి ఉత్తర్వులు ఇచ్చారా? ఆ కాంట్రాక్టర్ మీద అంత ప్రేమ ఎందుకో తెలుసా మీకు? ఆ కాంట్రాక్టర్ బుద్ధా వెంకన్న గారి బినామీ, బుద్ధా వెంకన్న గారి బినామీ. ఈ టెండర్ కండిషన్స్ కూడా మీకు పెడతా అన్ని. ప్రకృతి విపత్తులు సంభవించిన, కొండ రాళ్ళు విరిగి పడినా, దసరా ఉత్సవాలప్పుడైనా, భవానీ దీక్షలప్పుడైనా, తుఫాను వలనైనా, ఏంటి అతి ముఖ్య అతిథులు వచ్చిన, పోలీసు వారు సూచించిన సందర్భాల్లో టోల్కి ఇబ్బంది వస్తుందని ఉంది కదా కండిషన్స్లో. ఉన్నా మీరు ఏ విధంగా లెటర్ రాశారు? ఏ విధంగా ఎండోమెంట్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు? ఏ విధంగా ఉత్తర్వులు జారీ చేశారు? ఉత్తి ఈ పార్కింగ్ టోల్ గేట్ టెండర్లో అక్షరాల కొట్టేసిన డబ్బులు 3,06,00,000. 3,06,00,000. అమ్మవారి ఆలయానికి ఈ ఏడాదికి చెల్లించాల్సినటువంటి టెండర్ అమౌంట్ 2,04,00,000 చెల్లించాలా? అదేవిధంగా 6 నెలలకి ఉచితంగా వసూలు చేసుకోమన్నందుకు ఆలయానికి అధికారికంగా వచ్చిన నష్టం 1,02,00,000. మొత్తం కలిపి 3,06,00,000 సదర్ కాంట్రాక్టర్కి అమ్మవారి ఆలయ అధికారులు, ఎండోమెంట్ కమిషనర్ కార్యాలయం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి అధికారికంగా దోచుకోమని ఇచ్చినటువంటి ఉత్తర్వులు. అవి మీకు అన్నీ కూడా మీకు పెడతా, అవన్నీ కూడా పెడతా.